బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులు భయపెడుతూ ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఓ విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత అది వెంటనే ఇక్కడే ఆగిపోయింది. ఈ ఘటన గన్నవరంలో చోటు చేసుకుంది. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్ళవలసినటువంటి ఆ ఎయిర్ ఇండియా విమానానికి గాల్లోకి లేచిన తర్వాత టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఫ్యాన్ రెక్కలకి ఓ పక్షి వచ్చి తగిలిందట. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది. పైలట్ అప్రమత్తమయ్యారు. చాకచక్యంగా దాన్ని తిరిగి మళ్ళీ గన్నవరం విమానాశ్రయం రన్వే పైకి సేఫ్గా ల్యాండింగ్ చేశారు. సో ప్రస్తుతానికి ప్రమాద సమయంలో విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారట. విమానంలో తలెత్తిన లోపానికి సరిచేయడానికి సుమారుగా 2-3 గంటల సమయం పట్టింది. ప్రయాణికులని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు అధికారులు. సో మనం చూస్తున్న విజువల్స్లో ఎయిర్ ఇండియా విమానం. ఎయిర్ ఇండియా అంటేనే మనం ముందుగా గుర్తుకొచ్చేది అహ్మదాబాద్ విమాన ప్రమాదం. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాలు వరుసగా ప్రజల్ని భయభ్రాంతకు గురి చేస్తూ ఉన్నాయి. సో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఇప్పుడు మరొకటి గన్నవరం నుంచి బెంగళూరు వైపు గెలవాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆ ఫ్యాన్ రెక్కలో, ఆ ఇంజన్కి సంబంధించినటువంటి ఆ ఫ్యాన్ రెక్కలో ఒక పక్షి వచ్చి పడిపోయింది. దీంతో ఆ ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైనటువంటి పైలట్స్ చాలా చాకచక్యంగా దాన్ని తిరిగి సేఫ్గా ల్యాండ్ చేయించే ప్రయత్నం చేశారు. గన్నవరం నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని నిమిషాల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. సో పక్షులు ఢీకొనడం వల్ల కూడా ఏరోప్లేన్లు ఆగిపోతాయన్న రకంగా అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తుంటారు. చూసారా, ఇది నిజమే. పక్షి ఢీకొట్టినా కూడా విమానాలు ఆగిపోతూ ఉంటాయి. పక్షి ఏకంగా ఆ ఫ్యాన్లో ఇరుక్కుపోయి అందులో ఫ్యాన్ తిరగడం కూడా ఆగిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆ పైలట్ అప్రమత్తమైపోయి దాన్ని తిరిగి మళ్ళీ సేఫ్గా ల్యాండ్ చేయించే ప్రయత్నం చేసి సేఫ్గా ల్యాండ్ చేశారు. సో చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. ఆ సమయంలో సుమారుగా 100 మంది ప్రయాణికులు అందులో ప్రయాణిస్తూ ఉన్నారు. చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పి అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే సుమారుగా 2-3 గంటల ఆలస్యమైనప్పటికీ ప్రత్యేక ఏర్పాట్లు చేసి అధికారులు అందరూ కూడా సురక్షితంగా వారి డెస్టినేషన్కి పంపించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఇంకా ఏదైనా జరగరానిది జరిగి ఉంటే 100 ప్రాణాలు గాల్లో కలిసేవి. 100 ప్రాణాలు ఇబ్బందులు పడిపోయేవారు. వాళ్ళంతా కూడా చాలా సేఫ్గా ఇప్పుడు ల్యాండ్ అయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మై ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి ఆ విమానం, ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే ఒక పక్షి ఢీకొనడంతో ల్యాండ్ అయిపోయింది. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? ప్రయాణికులు, అందులో ఉన్న వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎయిర్పోర్ట్ అధికారులు ఏమంటున్నారు? మన డెఫినెట్ గా ఈ రోజు అయితే విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుందనే చెప్పాలి. కారణం ఏంటంటే ఈ రోజు ఉదయం 8:30కి గన్నవరం టు బెంగళూరు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. దాదాపుగా ఆ విమానంలో 100 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే టేకాఫ్ అయిన సమయంలో ఒక పక్షి నేరుగా ఇంజన్ కి వచ్చి తగలడం, అది కాకుండా పక్షి లోపలికి బాగా గట్టిగా తగులుకున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఒక ఇంజన్ ఆగిపోయిన పరిస్థితి. ఇది గమనించిన పైలట్ వెంటనే చాలా చాకచక్యంగా దాన్ని తిరిగి నిదానంగా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ లోనే టేకాఫ్ చేసిన నేపథ్యంలో టేకాఫ్ లో కూడా కొంత జాగ్రత్తగానే చేశారనేది అధికారులు చెప్తున్నారు. నిజంగానే ఈరోజు ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగామనేది ప్రయాణికులు కూడా భావిస్తున్న పరిస్థితి. దాదాపుగా 100 మంది ప్రయాణికులు దాంట్లో ఉన్న సమయంలో అయితే ఈ విమానం రిపేరు కావడానికి కూడా దాదాపుగా 2-3 రోజులు పట్టే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు స్థానికంగా. ఇప్పుడు ఏడీతో కూడా మాట్లాడితే కొంత ఇంకా ఆల్టర్నేట్ చూస్తున్నాం. అయితే బెంగళూరుకి వెళ్లాల్సిన ప్రయాణికుల్ని ఆల్టర్నేట్ చేయడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ప్రయాణికులందరూ కూడా ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఆల్టర్నేట్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నాం. మరి కాసేపట్లో మరో విమానంలో బెంగళూరుకి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే బేసిక్ గా ఈరోజు ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామనేది అధికారులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారనేది చెప్పాలి. అంటే చాలా గట్టిగా పక్షి విమానాన్ని తగులుకుంది. అందులో నేరుగా ఇంజన్ కి తగలడంతో పూర్తిగా కూడా ఒక ఇంజన్ ఆగిపోయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దాంతో అప్రమత్తమైన పైలట్ ఇమీడియట్ గా దాన్ని కిందకి దించే ప్రయత్నం కూడా చేశారు. సక్సెస్ఫుల్ గా ఉన్న ప్రయాణికులకు కావచ్చు, లేకపోతే విమానానికి ఎక్కడ డ్యామేజ్ జరగలేదు. ప్రయాణికులు కూడా సురక్షితంగా బయటపడ్డారు.
దీంతో చాలా వరకు ఊపిరి పీల్చుకుంది గన్నవరం ఏడి అధికారులు కావచ్చు, ఎయిర్పోర్ట్ లో ఉన్న అథారిటీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్న సిబ్బందిని అంటే ఉన్న ప్రయాణికులందరినీ బెంగళూరుకి తరలించే ప్రయత్నాలు ఏర్పాటు చేస్తున్నారు. మరో 6 గంటలో అందరినీ తిరిగి బెంగళూరుకి చేర్పిస్తామని చెప్పి గన్నవరం అధికారులు చెప్తున్నారు. మనోజ్, ప్రయాణికులు అంటే ఆ సమయంలో టేక్ ఆఫ్ అయ్యేటువంటి సమయంలో కొన్ని క్షణాల్లోనే పైకి లేచిన తర్వాత ఆ ఫ్యాన్లో పక్షి ఇరుక్కున్న తర్వాత ఆ ప్రయాణికుల రియాక్షన్ ఏంటి? ప్రస్తుతానికి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ప్రయాణికులంతా అక్కడే ఉన్నారా, నిరీక్షిస్తున్నారా? వారు వెళ్ళేటువంటి మార్గాల కోసం అంటే డెస్టినేషన్ కోసం వేరే ఫ్లైట్ ఏర్పాటు చేసేందరూ అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారా? వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే బేసిక్ గా వాళ్ళకి ఆ పక్షి ఢీకొట్టింది అనేది కూడా తెలియదు. ఎయిర్పోర్ట్ లోపల వీళ్ళు ఉన్నారు. తిరిగి విమానం ఇంజన్ కొంత ఆగడం, తిరిగి ల్యాండ్ అవుతున్న సమయంలో వాళ్ళకి అర్థమైంది, ఓహో ఏదో సంథింగ్ హ్యాపెండ్, ఏదో జరుగుతుంది విమానంలో, మనం తిరిగి వెనక్కి వస్తున్నామని. తర్వాత దిగిన తర్వాత ఇట్లా ఇంజన్ కూడా ఆగిపోయింది అని తెలిసిన తర్వాత నిజంగానే షాక్ అయితే కొంతమంది ప్రయాణికులు గురైన పరిస్థితి ఉంది. అంటే బేసిక్ గా వరుసగా జరుగుతున్న సంఘటనలు కొత్త అంచనా ఉంటుంది కాబట్టి. సో దాంతో నిజంగానే ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. పైలట్ కూడా చాలా అప్రమత్తమయ్యారు. ఆ సందర్భంగా అప్రమత్తం కావడం వల్లనే చాలా వరకు హుందాగా అంటే చాలా టెక్నికల్ గా దాన్ని ల్యాండ్ ఆఫ్ చేయగలిగారు. ల్యాండ్ చేయగలిగిన నేపథ్యంలోనే అందరూ సురక్షితంగా బయటపడ్డారని ఒక ఆలోచన అయితే ఉంది. మరి కాసేపట్లో అయితే ఈ ప్రయాణికులందరికీ ఆల్టర్నేట్ విమానం ఒకటి రెడీ చేస్తున్నారు. బహుశా మరి కాసేపట్లో అంటే ఇందాక నేను 15 నిమిషాల ముందు అధికారులతో మాట్లాడుతున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం ఇక్కడ నుంచి క్లియర్ చేస్తాము, ప్రయాణికులందరినీ కూడా తిరిగి బెంగళూరుకి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం అని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వైపుగా వెళ్లవలసినటువంటి ఎయిర్ ఇండియా విమానం గన్నవరం నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే ఒక పక్షి ఢీకొనడంతో తిరిగి మళ్ళీ చాలా సేఫ్గా పైలట్ యొక్క చాకచక్యతతోని గన్నవరం ఎయిర్పోర్ట్ ల్యాండ్ అవ్వడం జరిగింది. ఆ ప్రమాద సమయంలో ఆ విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. సో ఏదేమైనా ఒకసారిగా తిరిగి మళ్ళీ ల్యాండ్ అవుతున్న సమయంలో వారంతా కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు. ఆ తర్వాత ఇది అసలు విషయం తెలిసింది. సుమారు 2-3 గంటలు కావస్తోంది. ఇంకా వారు డెస్టినేషన్ ఉండడం కోసం అక్కడ నిరీక్షిస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు.